నెట్వర్క్ మార్కెటింగే. మీరు ఆల్రెడీ మార్కెటింగే జేస్తున్నారు. అది కదే, ఇది కదే, కట్టాలి, కట్టిపించాలి. ఇదొక చైన్ సిస్టమ్. దునియా అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. ఓకేనా? ఎలా అయితే మనము బయట ఖర్చు పెడుతున్నామో ఓకేనా? కొంచెం మనం గమనించాలి. అసలు చాలా మంది చెయ్యాలి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి, అన్నీ చూసొచ్చాము, చేసొచ్చాము ఇలా చాలా అంటుంటారు. బట్ అవన్నీ మనం ఇలా విని అలా వదిలేయాలన్నమాట. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ మన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే లైక్ ఆఫీస్ కానీ, ఎంప్లాయీస్ గానీ, వాళ్ళకి మనం పెట్టేటటువంటి ఖర్చు గానీ, ఎలా అయినా ఖర్చు ఉంటుందా? ఏముండదు గదా! ఆల్రెడీ నీకు నచ్చింది వేరే వాళ్ళకి షేర్ చెయ్యు. అంతేగాని నీ అంతట నువ్వు సొంతంగా రావాలి, తీసుకెళ్ళాలి, మాట్లాడాలి అండ్ వీళ్ళతోనే ఇంకా ఇలా చేయాలి, అలా చేయాలని నీకు నచ్చిన ప్రొడక్ట్‌ని నువ్వు షేర్ చేస్తున్నావు. నువ్వు మంచి లైఫ్ తీసుకొని వాళ్ళకి లైఫ్ ఇస్తున్నావు. అంతే ఇక్కడ. వేరే ఇంకేదైతే ఉందా? ఏం లేదు గదా! మరి అలాంటప్పుడు డౌట్‌లెందుకు? ఆల్రెడీ సిస్టమ్ ఉంది. ఫాలో అవ్వు. నేర్చుకో. సక్సెస్ తీసుకో. అంతే గదా! అరటిపండు తొక్క తీసి తినరా నాయనా అనంటే, ఒకవేళ బాలేకుంటే, అందులో ఇంకేమన్నా ఉంటే ఇలా అని అడిగాడంట. ఆల్రెడీ నీ పైన నీకే నమ్మకం లేదు. అది ఎలా ఉంటుంది, ఏంటో అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు మైండ్‌లో ఉంటే గనక, వచ్చేటటువంటి అవకాశాన్ని మనం ఎలా ఆస్వాదిస్తాం? సో, ఒక్కటే మనం ఫస్ట్ అసలేది జెన్యూన్, ఏది ఫేక్, కరెక్ట్ ఏంటో మనం తెలుసుకొని ఒక్కసారి ముందడుగు వెయ్యాలి లీడర్స్. ఓకేనా? ప్రతి ఒక్కరు చాలా మంది చెప్తూ ఉంటారు. ఆహ్, "మీది గూడా అదే కంపెనీ గదా! మాది గూడా గిదే కంపెనీ. నువ్వు చేసేది మార్కెటింగే గదా! పెద్దగా కొత్తగా జెప్తున్నావెందుకు?" అనంటే తెలియని వాళ్ళు చాలా అంటే చాలా అంటుంటారు లీడర్స్. అది మనకు సంబంధం లేదు. మనం ఏం జేస్తున్నామో మనకు తెలుసు. అసలు వచ్చింది తెలుసుకుంది మనం. వేరే వాళ్ళు కాదు గదా! సో, అలాగే ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అసలెందుకు మళ్ళీ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా చేసుకుంటారు. పార్ట్ టైమ్‌గా గూడా చేసుకోవచ్చు లీడర్స్. ఎందుకు అనంటే బయట వర్క్ ఏదైతే చేసుకుంటామో మనం దాంతో పాటుగా పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఆల్రెడీ మనకేం రూల్ ఏం పెట్టలేదు. ఫుల్ టైమ్ ఇక్కడే చేసుకో అని జెప్పేసి. ఎవరైనా పెట్టారా మనకి రూల్? పెట్టలేదు గదా! ఇష్టం. నచ్చితే ఫుల్ టైమ్ చేసుకోండి. లేదంటే పార్ట్ టైమ్‌గా చేసుకోండి. మన గౌతమ్ బాలి సార్ మనకు రూల్ అయితే పెట్టలేదు. కంపెనీ మీరు మొత్తం అక్కడ జాబ్ రిజైన్ చేసుకొని ఇక్కడికి రావాలి అని చెప్పేటటువంటి రూల్ ఏమైనా పెట్టాడా? లేదు గదా! లేదు. పార్ట్ టైమ్‌గా నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వృధాగా పోయేటటువంటి టైం ఏదైతే ఉంటుందో, అదిక్కడ ఇన్వెస్ట్ చెయ్యి నువ్వు అంతే. మొత్తం మీదగా అన్నీ వదిలేసుకొని ఇక్కడికి రమ్మని ఎవరు గూడా చెప్పలేదు మనకు. ఓకేనా? వృధాగా పోయేటటువంటి టైం ఏదైతే ఉంటుందో, దాన్ని ఇక్కడ మనం సేవ్ చేసుకుంటాం అంతే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం గదా లీడర్స్ ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి ఖర్చులు. అంటే జీవితాంతం జాబ్ చెయ్యకుండా జీవితానికి బతకడానికి అవసరమైన డబ్బు అంతా గూడా సంపాదించడానికి అండ్ ఈ బిజినెస్ మనం ఎంచుకుంటామనమాట. లైక్ జీవితాంతం జాబ్ చేయాలంటే ఎవరు గూడా చేయలేరు లీడర్స్. ఏ ఫీల్డ్‌లో అయినా గూడా, ఏ ఇండస్ట్రీలో అయినా గూడా లైక్ ఏ జాబ్‌లో అయినా కూడా ఒక టీచర్ ఫీల్డింగ్ ఉంది అని ఎగ్జాంపుల్‌కి తీసుకుందాం మనము. ఒక 60 ఇయర్స్ 65 వచ్చాయనంటే మనం రిటైర్మెంట్ అయిపోతాం. అక్కడి నుంచి మనకేమొస్తుంది? ఈరోజు మనం ఎంతైతే ఎగ్జాంపుల్‌కి ఒక 70,000, 80,000 సాలరీ తీసుకున్నాము. మరి అదే 70, 60,000 మరి మనం రిటైర్మెంట్ అయిపోయాక కూడా రావాలి గదా! ఇస్తున్నారా? లేదు కదా! సో, ఇక్కడ మనము ఈ 18 ఇయర్స్ నుంచి నువ్వు ఏదైతే స్టార్ట్ చేసావో, నీకు 50, 70, 80 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా
అప్పటి వరకు నీ ఇన్‌కమ్ మినిమమ్ ఒక 5,00,000 ఉంటే, అదనంగా నీకింకా ఆ టీమ్‌ని బిల్డ్ చేసుకొనుంటే అదే 5,00,000 ఇప్పుడెంతొస్తుందో, అప్పుడు గూడా నువ్వు బతికున్నప్పుడు నీ ఇన్‌కమ్ ఎంతైతే వస్తుందో, ఆఫ్టర్ నీ డెత్ తర్వాత గూడా అంతే ఇన్‌కమ్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ పాసివ్ ఇన్‌కమ్. ఓకేనా? ఇంట్లో చాలా అంటే ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. ప్రతి ఒక్కటి గూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఫైనాన్షియల్‌గా మనకు ఫ్రీడమ్ ఇవ్వడం కోసం మనకి ఎంతో కొంత సహాయపడుతుంది ఇలా వచ్చే డబ్బు అన్నమాట. మరి మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పదాని గురించి గూడా కొంచెం ఆలోచించాలి లీడర్స్. ఓకేనా? అండ్ మనది నెక్స్ట్ స్లైడొచ్చేసి ఫినాన్షియల్ సెక్యూరిటీ. మరెందుకు ఇంకొకటి అనంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది ఇందులో. అంటే బిజినెస్‌లో ఆహ్, మనకు నచ్చినటువంటి టీమ్‌ని ఏర్పాటు చేసుకొని, ఆ టీమ్ పైన వచ్చేటటువంటి టర్నోవర్ పైన మనకు ఇన్‌కమ్ వస్తుంది లీడర్స్. మనం ఎవ్వరిని ముంచుతలేము, మనం మునగట్లేము. వచ్చినటువంటి టర్నోవర్ పైన మన ఇన్‌కమ్ తీసుకుంటున్నాం, వేరే వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పిస్తున్నాం. అంతే. ఇప్పుడు బయటెక్కడైనా గూడా మనం వేరే వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పియాలంటే మనం ఏదైనా కంపెనీ పెట్టి ఉండాలి. కంపెనీ పెట్టాలనంటే ఈరోజు ఊరికే వస్తుందా? రాదు. దానికి కొన్ని పర్మిషన్స్ కావాలి. ప్లస్ డబ్బు గావాలి. 1,00,000 1,00,000 ఎక్కడ సరిపోతుంది? సరిపోదు. 2, 3, 4, 5 అలా కావాలి. అలాగే ఇప్పుడు ఒకవేళ పెట్టామనుకోండి, అది లాస్ వస్తుందో ఇప్పుడు కోట్ల ఇన్‌కమ్ గావాలంటే లక్షల పెట్టుబడి పెట్టాలి. లక్షల ఇన్‌కమ్ రావాలంటే వేల పెట్టుబడి పెట్టి ఉండాలన్నమాట. అంటే మనం పెట్టినటువంటి కంపెనీ పైన గాని, ఏదైనా గూడా ఒక బిజినెస్ పైన ఇన్‌కమ్ రావాలంటే బయట ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఓకే. పెట్టాము. మరి పెట్టినటువంటి ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో, అదే ఇన్‌కమ్ మరి మనకు లైఫ్ టైమ్ వచ్చేటటువంటి పరిస్థితి ఏదైనా ఉందా అనంటే లేదు. లేదు. రాదు. అది లాసే రావచ్చు. లేదంటే ఆహ్, ఇన్‌కమ్ అప్పుడప్పుడు వస్తుంది. కానీ ఖచ్చితంగా మాత్రం లాస్ ఉంటుంది. ఎందుకంటే ఎంతైతే పెడతామో అంతే మాత్రం ఇన్‌కమ్ రాదు. ఎక్కడైనా గూడా. ఇది గుర్తు పెట్టుకోవాలి మనం. ఎందుకనంటే ఈరోజు మనం రోడ్ పైన ఒక షాప్ పెడతాం. ఒక షాప్ పెట్టుకుంటాం. అందులో మనకి చాలా బాగా ఆహ్, రోజు రోజు మంచిగొస్తుంది. గిరాకీ గూడా బాగొస్తుంది. పర్వాలేదు. ఇన్‌కమ్ గూడా వస్తుంది బానే అని చెప్పేసి మంత్లీ ఖర్చులన్నీ ఎళ్ళిపోతున్నాయి. అదే టైమున బాగా నడుస్తుందని జెప్పి ఇంకొకడు ఆలోచించి ఏం చేసాం ఆపోజిట్‌లో వేరే షాప్ పెట్టుకుంటాడనమాట. ఎందుకనంటే ఈ షాప్ బాగా వస్తుంది గదా! కొంచెం నడుస్తుంది గదా! ఇక్కడ మరి పక్కన నేను వేరే షాప్ పెట్టుకుంటా అని జెప్పేసి వాడు మనకు పోటీగొచ్చి పెడతాడనమాట. అంటే అక్కడ మనం లాస్ అవుతున్నామా లేదా? లాస్ అవుతున్నాం గదా! సో, అలా. అంటే మనకిక్కడ పోటీ ఎవరు పడరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బయటెక్కడైనా కూడా పోటీ ఉంటుంది. ఇక్కడ నీకు నువ్వే పోటీ. నీకెంత గావాలో అంత ఉంది ఇక్కడ. నువ్వు ఒక్కసారి డిసైడ్ అవ్వు. డిసైడ్ అయితే నీకు నువ్వు ఏమనుకుంటే అది చెయ్యగలవు. బయట నువ్వు చెయ్యాలన్న అవకాశం లేదు. ఇక్కడ అవకాశం ఉంది. ఏం జేయాలో, ఎంత సంపాదించాలో అంత సంపాదించుకో. నీ సత్తా, నీ దమ్ము అంతే. ఇక్కడ వేరే ఏం లేదు లీడర్స్. బయట మాత్రం ఆహ్, సెక్యూరిటీ ఏంటి అనంటే మన ఫ్యామిలీకి ఈరోజు బయట జాబ్ చేస్తే, ఈరోజు చనిపోతే ఒక 1,00,000, 2,00,000 ఇచ్చి చెల్లించేసుకుంటారు. అంతే. మనం ఏ మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ టీచరో అయినా సరే, ఏ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయినా సరే, సరే గవర్నమెంట్ ఇచ్చింది ఒక రూ. 1,00,000 అని అనుకుందాము. తను చనిపోతే, మరి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఎవరిస్తారు? ఆ రూ. 1,00,000 ఉన్నటువంటి పిల్లలకు గాని, పేరెంట్స్‌కి గాని సరిపోతాయా లైఫ్ టైమ్? ఒకసారి ఆలోచించండి. సరిపోతాయా? సరిపోవు గదా! సో, ఇక్కడ నువ్వొక్కసారి ఇందులో జాయిన్ అయ్యి నీకు గనుక ఒక 1,00,000 ఇన్‌కమ్ వచ్చి, ఒక 2, 3 ఇయర్స్ కష్టపడితే 1,00,000 ఇన్‌కమ్ సంపాదించి గనక ఇన్ కేస్ మనకేదన్నా జరిగినా కూడా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బయటెక్కడైనా గూడా పోటీతత్వం
అవన్నీ ఉంటున్నాయి. ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండదు. ఇక్కడ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దీనికోసమే ఇందులో ఇప్పుడిప్పుడు కొంతమందికి కనుమరుగై ఇప్పుడిప్పుడు వస్తున్నారు ఇక్కడికి అందరికి. ఓకేనా? సో, ఇలా ఉంటుంది లీడర్స్. బయటెక్కడైనా గూడా మనకు లైఫ్ ఉంది. కాదని అనట్లేను. అవసరానికి ఉంది. కాకపోతే అంతకు మించి ఇక్కడ ఉంది అని మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. అంతే లీడర్స్. ఓకేనా? అండ్ అలాగే ఇందులో ఇంకొక స్లైడొచ్చేసి టైమ్ ఫ్రీడమ్ లీడర్స్. మనము ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, ఐటీ సెక్టార్ అని తీసుకున్నాము. అందులో వీక్లీ 7 డేస్ ఇప్పుడు 6 డేస్, 5 డేస్ అలా వర్క్ చేయాలి. సాటర్‌డే, సండే హాలిడే ఉంటుంది. ఓకేనా? సాటర్‌డే, సండే హాలిడే ఉంటుంది. మరి ఆ 6 డేస్, 5 డేస్ కంపల్సరీగా వర్క్‌కెళ్ళాలి. ఏదున్నా, ఏమున్నా గూడా. ఒక్కోసారి ఫెస్టివల్స్ వచ్చినాయి అని జెప్పేసి వర్క్ ఎక్కువుంది అని జెప్పేసి ఆహ్, మనం ఏమంటారు ఇప్పుడు లైక్ పండగలున్నాయి. నేను ఎళ్ళను సార్, నేను రాను సార్ అంటే కుదురుతుందా అక్కడ? ఎంతోమంది లైక్ డాక్టర్స్‌ని తీసుకుందాం. డాక్టర్స్ అంటే అసలు మనం మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ ఏ టైం అయితదో గూడా ఇంటికి వస్తామో, రామో గూడా తెలీదు ఒక్కోసారి. ఏ టైంకొస్తామో తెలియదు. ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి. పిల్లల బర్త్‌డేస్ ఉంటాయి. పోనీ ఒక్కరోజు టైమ్ స్పెండ్ చేయాలని అనిపిస్తది. కానీ మనం ఆ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మనకస్సలు కుదరదు. ఏది ఏమైనా కూడా వర్క్ చెయ్యాలి. మనం అక్కడ ఒక బాస్ కింద వర్క్ చేస్తున్నాం కాబట్టి. లీవ్ లేదు. ఫ్రీడమ్ లేదు. అక్కడ మైండ్‌కి ప్రశాంతత లేదు. ఏదేమైనా గూడా వాడికి మాత్రం వర్క్ చేసి పెట్టాలి. సో, ఇలా అన్నమాట. ఎంతోమంది డాక్టర్స్ ఉంటారు. ఎంతోమంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ టైమ్‌ని మనం అక్కడ స్పెండ్ చేయాలి అనంటే చెయ్యలేము ఫ్యామిలీతోని. ఎంతసేపున్నా గూడా ఇంట్లో ఏదన్నా పెట్టుకో గాని, ఇక్కడికొచ్చి మాత్రం వర్క్ చేయి అని జెప్పేసి బాస్ ఆర్డర్ ఏస్తాడు. అది అక్కడ ఉండేటటువంటి లైఫ్. ఓకేనా? అండ్ అలాగే ఒక్కసారి అర్థం చేసుకోండి. బయట మనకు టైం ఉంటుంది. మరిక్కడ టైం ఉండట్లేదు. ఇలా అని చాలామంది చాలా రకాలుగా నాకు టైం లేదు. నాకు కుదరదు ఈరోజు అని అంటుంటాం. టైం ఎప్పుడైనా గూడా మనం తీసుకుంటే ఉంటది. లేకపోతే ఉండదు. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ స్లైడొచ్చేసి నో బాస్. మరిక్కడ మనకెవరైనా బాస్ ఉన్నారా? నీకు నచ్చినప్పుడు చేసుకోనని జెప్పేసి సార్ అక్కడ ఆర్డర్ ఇచ్చేసాడు. నచ్చినప్పుడు చేసుకో అనంటే, ఆ నచ్చిన టైం ఏంటి అనంటే ఆల్రెడీ నువ్వొక ఫీల్డ్‌లో ఉన్నావు. మిగతా టైమ్ నువ్వొచ్చేటటువంటి టైము, నువ్వు ఇంట్లో ఉండేటటువంటి టైం ఏదైతే ఉంటుందో, నువ్వు వేరే వాళ్ళతోటి మాట్లాడేటటువంటి టైం ఏదైతే ఉంటుందో, ఆ టైంని నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యి. అంతే. నువ్వు ఫోను జూసుకుంటావు వచ్చి ఒక అరగంట. ఇంకొక అరగంట ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేసుంటావు. ఆ 2 గంటల టైం ఏదైతే ఉంటుందో అదిక్కడ స్పెండ్ చేస్తే, నువ్వు వృధాగా పోయేటటువంటి టైం పైన ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించొచ్చు. ఇదే కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మనం ఏదో మొత్తానికి మొత్తం అన్నీ పక్కన పెట్టి, మొత్తానికే చేసుకోండి అని జెప్పేసి ఏ సార్ గూడా ఆర్డర్ వేయలేదు. మీకు ఉన్న టైంని, మీకు ఉండే టైంని మాత్రమే టైంని ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నారిక్కడ. లేదు ఈరోజు నువ్వు ఈ టార్గెట్ ఫినిష్ చెయ్యాలి అని అంటున్నారా మనల్కెవరైనా? లేదు గదా! చెయ్యి. నీ సత్తా. నువ్వు బయట ఎంతైతే కష్టపడుతున్నావో అదే కష్టం ఇక్కడ చెయ్యి. అంతకు మించి ఎక్కువ ఇన్‌కమ్ ఒస్తుంది గదా ఇక్కడ. నో బాస్. అంటే ఇక్కడ నీకు బాస్ ఎవ్వరు ఉండరు. నీకు నువ్వే బాస్. నీకు నువ్వే బాస్. నీకు నువ్వు ఎంత అనుకుంటే అంత వర్క్ చెయ్యగలవు. అరే! నా పైన మా సార్ ఉన్నాడు. మరి అతని గురించి చెయ్యాలి. ఇలా అని జెప్పేసి మనకెవరైనా ఆర్డర్ వేస్తున్నారా? లేదు గదా! నో బాస్. అంటే ఇక్కడ మనకు బాస్ అంటూ ఎవరు ఉండరు లీడర్స్. మనకు మనమే బాస్. మనకు మనమే పోటీ ఇక్కడ. ఒక్కటే అనుకోవాలి. మనకు మనమే పోటీ. మనం ఎంత చేసుకుంటే అంత ఉంది ఇందులో. ఓకేనా? అండ్ నెక్ నెక్స్ట్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లీడర్స్. దీంట్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది. ఏ కంపెనీకైనా ప్రతి ఒక్క కంపెనీకి సిస్టమ్ ఉంటుంది. అదే ఏంటి అనంటే డ్రెస్ కోడ్ ఉంటుంది అందులో.
అండ్ హౌ టు టాక్ అదర్స్ అంటే ఎవరితో ఎలా మాట్లాడేది అనేటటువంటి ఆహ్, ట్రైనింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన వెస్టేజ్‌లో కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఒక యూట్యూబ్‌లో చూసాం ప్లాన్. అర్థమైతుందా? అంత ఈజీగా కొంచెం లిటిల్ బిట్ ఏదో ఒకటి డౌట్ ఉంటుంది గదా! డైరెక్ట్‌గా అడిగినటువంటి డౌట్ వేరుంటుంది. ఆన్‌లైన్‌లో అడిగినటువంటి డౌట్ వేరుంటది. ఎంత మాత్రం ఫేస్ టు ఫేస్ క్లారిటీ చేసుకున్నంత మాత్రం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కటి గూడా ఇప్పుడు మనకు డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డ్రెస్ కోడ్ చూసి మనం ఎక్కడికి వెళ్ళినా గూడా ఐడెంటిఫై చేశారు. ఫలానా వెస్టేజ్ అని జెప్పేసి. సో, డ్రెస్ కోడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం పైన వాళ్ళతోని ఎలా మాట్లాడుతున్నాం, లైక్ అప్‌లైనర్స్‌తోని ఎలా మాట్లాడుతున్నాం, డౌన్‌లైనర్స్ తోటి ఎలా మాట్లాడుతున్నాం, అండ్ అలాగే వారికి మనం ఎంత ట్రైనింగ్ ఇస్తున్నామో, మరి ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది అనంటే ట్రైనింగ్. ట్రైనింగ్ అనేది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి గూడా మనం చదువుకునేటటువంటి టైంలో స్కూలు, కాలేజు ఎంత ఇంపార్టెంటో మనకు ఇక్కడ ఆహ్ డ్రెస్సింగ్ అనేది అంతే ఇంపార్టెంట్. ట్రైనింగ్ అనేది గూడా అంత ఇంపార్టెంట్ లీడర్స్. ఇక్కడ కొంచెం ఆహ్, బయట మీరు చాలా చూసి వస్తున్నారు. కానీ బయటకి, ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది. అక్కడ డ్రెస్ కోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ ఇక్కడొక సిస్టమ్ ఉంది. ఈ సిస్టాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఇందులో గెలవచ్చు. ఇంకొకటి కనెక్టింగ్. సోషల్ కనెక్టింగ్ అనంటే ఇందులో న్యూ ఫ్యామిలీ అంటే మనకు ఒక మంచి ఫ్యామిలీని మనం ఎంచుకోవచ్చనమాట ఇందులో. అంటే మనకంటూ ఒక కొత్త ఫ్యామిలీ వస్తుంది. అలాగే ఇందులో బయట మనం మన ఆల్రెడీ మన ఇంట్లో ఫ్యామిలీ అయినా సరే, మన రిలేషన్ ఎవ్వరైనా కూడా పలానా వర్క్ ఉందిరా! మరి చేద్దాం రా! అనంటే ఎవ్వరు సరే అనరు. నేను చేస్తున్నారా అంటే ఎవ్వరు సపోర్ట్ చేయరు లీడర్స్. చేస్తారా? చెయ్యరు గదా! అదే అదెందుకు జేస్తున్నావు? ఇదెందుకు చేస్తున్నావు? పని పాట లేదా? ఇంకా వేరే వర్కేం దొరకలేదా నీకని జెప్పేసి నానా రకాలుగా అంటుంటారనమాట. సో, అలా వాళ్ళ మాటలివన్నీ పట్టించుకోదు. ఇక్కడికి వస్తే గనక మనకంటూ ఒక ఫ్యామిలీ పరిచయం అవుతుంది. మరి ఆ ఫ్యామిలీ ఎక్కడి వరకు ఉంటుంది అనంటే, మనం ఉన్నంత వరకు మనతో ఉంటుంది. మనం లేకున్నా గూడా మన ఫ్యామిలీకి ఎంతో కొంత ధైర్యాన్ని నింపుతుంది. ఈ వెస్టేజ్ ఫ్యామిలీ అన్నమాట. ఓకేనా? అండ్ అలాగే దీంట్లో వచ్చేసి నెక్స్ట్ ఫారెన్ ట్రిప్స్. మళ్ళీ ఎందుకు ఈ బిజినెస్ పార్ట్ టైమ్‌గా సెలెక్ట్ చేసుకుంటానంటే, ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి దీంట్లో. ఫారెన్ ట్రిప్స్ అనేటి ఇప్పుడు బయట గూడా కంపెనీస్ ఉన్నాయి గదా! అందులో మనం వర్క్ చేస్తే నువ్వు ఈ టార్గెట్ ఫినిష్ అయితేనే నువ్వు ఈ కంపెనీ నుంచి నువ్వు ఫారెన్ ట్రిప్ ఉంటుంది. అది కూడా వాళ్ళ సొంత ఇన్‌కమ్‌తోని పెట్టుకోవాలి లీడర్స్. మరిక్కడ మనం సొంత ఇన్‌కమ్ ఏమైతే పెట్టుకుంటున్నామా? లేదు గదా! లేదు. కంపెనీయే తీసుకెళ్తుంది, తీసుకొస్తుంది. మరింకా మీకేం గావాలి? సొంత డబ్బు పెట్టుకోవడానికి వెనక ముందు ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు కంపెనీయే తీసుకెళ్తుంది. క్వాలిఫై అవ్వడానికి కొంచెం మనం కష్టపడదాం. కష్టపడితే వస్తుంది గదా! బయటెక్కడా గూడా ఇలాంటి అవకాశం లేదు గదా! కంపెనీయే బాధ్యత ఉంటుంది అంతా. కంపెనీయే డబ్బులు పెట్టి బయట ప్రపంచానికి మనల్ని పరిచయం జేస్తుంది. బయట ప్రపంచం ఏదైతే ఉంటుందో దానికి మనల్ని పరిచయం జేస్తుంది. ఫలానా వాళ్ళు అని జెప్పేసి. మరి ఇంతకు మించి ఇంకేం గావాలి లీడర్స్? ఒకసారి ఆలోచించండి. ఓకేనా? అండ్ అలాగే ఇందులో ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అనంటే మరి ఫైనల్‌గా హెల్పింగ్ అదర్స్. హెల్పింగ్ అదర్స్ అనంటే మనం రకరకాలుగా సాయం చేస్తుంటాం బయట వాళ్ళకి. మరి ఇక్కడేంటి అనంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి చేర్చాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటే మన వెస్టేజ్ ఇండస్ట్రీ ఉంది లీడర్స్. ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉన్నోనికి డబ్బు అవసరం లేదు. మరి లేనోడు ఎందుకు ఎట్లా లైఫ్‌ని చేంజ్ జేసుకోవాలి? ఎట్లా కష్టపడాలంటే వెస్టేజ్‌కి రా. నీకేం గావాలో అది రాసి పెట్టుకో. ఈరోజు డైరీలో రాసి పెట్టుకొని ఒక 1 ఇయర్ దాన్నే ఫోకస్ చేసుకుంటూ మన వాళ్ళుంటారు గదా! ఎంతోమంది ఉన్నారు మన వాళ్ళు సపోర్ట్ జేయడానికి. నువ్వు రాసి పెట్టుకొని వచ్చి కష్టపడు. 1 ఇయర్‌లో నీకది దక్కకపోతే నన్నడుగు అంటున్నాడు ఎంఎస్ సార్. మరి పేదవాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి మనం ఇన్‌కమ్ తీసుకుంటూ వాళ్ళకెంతో కొంత ఇన్‌కమ్ ఇస్తున్నామా లేదా?
సో, ఇలా లీడర్స్ కొంచెం దృష్టి పెట్టండి. అసలేంటి ఇదని జెప్పేసి. అండ్ అలాగే మరి ఇందులో పార్ట్ టైమ్‌గా మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే. ఇందులో ఇవన్నీ ఉంటాయి అని జెప్పేసి మీరు నోట్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మరి ఇందులో గెలవాలి అనంటే దీంట్లో సక్సెస్ మంత్రాస్ అని ఉన్నది గదా! అందులో ఒక 3 మంత్రాస్ మనం నేర్చుకుందాం లీడర్స్. ఓకేనా? అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇగ్నోరెన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రాసుకోండి. దీంట్లో ఇగ్నోరెన్స్ అంటే ఏదైతే మనకు తెలియదో, తెలియని పాయింట్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి చాలా అంటే చాలా మంది వెనుకబడిపోయున్నారనమాట. ఏదైతే తెలియదు అనంటే ఆల్రెడీ నాకంతా తెలుసు. ఇంక నాకేం అవసరం లేదు. సరే మనం ఈరోజు ఫీల్డ్ వర్కెళ్ళాము. అక్కడ వర్క్ ఏదైతే ఉందో కొంచెం మిస్టేక్ అయింది. మరది ఏంటి అనేది తెలుసుకునేటటువంటి తత్వం లేదు మన దగ్గర. నాకు తెలుసులే, నాకింక చెప్పరులే. ఈగోస్ ఎవరు చెప్తే నేనెందుకు వింటాను? నాకేం అవసరం అనేటటువంటి ఉన్నాయి లీడర్స్. ఇది గాదు అసలు యాక్చువల్‌గా. ఈగోస్ పెట్టుకుంటే ఎక్కడ గూడా మనము గెలవలేము లీడర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈగో అనేది పరమ శత్రువు. ఒక మనిషికి శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళ ఈగోని. ఓకేనా? అండ్ అలాగే ఇందులో అనలైసిస్ అన్నమాట. ఇందులో అనలైసిస్ ఆహ్, ఏంటి అనంటే ఒక పాయింట్ ఉంది. దాన్ని తెలుసుకోవాలి, అనలైసిస్ చేయాలి అంటే ప్రూఫ్ చేయాలి అన్నమాట. ఈరోజు నేను ఈ పాయింట్ నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేశాను. కానీ అది అక్కడ అవ్వలేదు. ఓకే. మళ్ళీ ఇంకొకసారి చెయ్యి. ఒక్కసారి నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఒక్కసారి గెలవకపోతే ఇంకొకసారి చేయాలి గదా! అలా అని జెప్పేసి అక్కడికి ఆగిపోతే ఎలా? ఆగిపోకూడదు. రిపీటెడ్‌గా చేసుకుంటూనే వెళ్ళాలి. ఓకేనా? అండ్ ఇలాగే ఆహ్, దీంట్లో మనం తీసుకోవాలి నాలెడ్జ్. మంచి నాలెడ్జ్‌ని సంపాదించుకోవాలి. నాలెడ్జ్ అంటే బయట గూడా నాలెడ్జ్ ఉంది. ఇందులో గూడా ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదైతే మనం ఎప్పుడైతే మన ఏజ్‌తో సంబంధం లేదు లీడర్స్. మనం ఎక్కడైతే వచ్చామో అక్కడ ఒక నిత్య విద్యార్థిగా నేర్చుకుంటే తప్ప మనం బయట గెలవలేము. ఇక్కడ గెలవలేము. నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్యార్థిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము ఎంతో కొంత నేర్చుకోగలం. నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలం లీడర్స్. ఓకేనా? అండ్ అలాగే దీంట్లో మెయిన్‌లీ వచ్చేసి మనం సక్సెస్ మంత్రాస్ అని జెప్పాను గదా! అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫోకస్. ఫోకస్ మనం ఎక్కడైతే చూస్తున్నామో, ఏదైతే మనం అనుకున్నామో దాని పైన ఫోకస్ చేయడం లేదు లీడర్స్. ఎందుకు అనంటే ఎంతసేపు బయట పోతుంది ఆలోచనంతా గూడా. మరి నువ్వు ఇక్కడికొచ్చి ఇక్కడ ఫోకస్ చేయాలి గదా! మరి మనం ఇక్కడ నేర్చుకోవాలి గదా! మరి ఫోకస్ ఎందుకో మిస్ అవుతుంది. దేనిపైన నువ్వు ఫోకస్ జేస్తున్నావు? ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక 1 వీక్‌లో నేను ఇక్కడికెళ్ళాలి. ఎగ్జాంపుల్‌కి ఒక దిల్సుఖ్ నగర్ ఎళ్ళాలి అనంటే ఆ రోజు ఇక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మా ఇంటి దగ్గర ఇక్కడ మా ఊరు నుంచి ఎళ్ళాలి. పోచంపల్లి నుంచి ఎళ్ళాలి అనంటే విలేజ్ నుంచి పోచంపల్లికి ఏ బస్‌కెళ్ళాలి? ఏ టైంకెళ్ళాలి? మార్నింగ్ 6కి బయలుదేరాలి. అంటే అక్కడ ఒక 10:00 ఉండాలి. 6కి బయలుదేరితే పోచంపల్లికి వెళ్ళేసరికి 6:30 అవుతుంది. ఆ 6:30కి బస్ ఎక్కి మళ్ళీ ఎల్బీ నగర్ అలా దిల్సుఖ్ నగర్ అంటే ఒక 1 ½ అవర్ జర్నీ లీడర్. అలాగే ఒక 10 లోపనంటే అక్కడ మనం 9కి ఉంటాం. అంటే ఇలా టైమ్‌ని మనం సెట్ చేసుకుంటామనమాట. టైమ్‌ని మేనేజ్‌మెంట్ చేసుకుంటామనమాట. ఎందుకంటే దానిపై అక్కడికెళ్ళాలి అనేటటువంటి టార్గెట్ ఉంది కాబట్టి మనం ఎళ్ళాలని అక్కడ డిసైడ్ అయిపోయాం. ఫోకస్ అంటే అలా ఉంటుంది. అంతేగాని మళ్ళీ పక్కన ఎవడైనా చెప్పగానే, ఇలా చెప్పగానే మళ్ళీ దాని పైనకి వెళ్ళదు. ఇప్పుడు మన చేసేటటువంటి ఇప్పుడు పక్క లీడర్స్ అంతా గూడా ఇదే. ఉన్నటువంటి జెన్యూన్ కంపెనీ వదిలేసి పక్క కంపెనీలకి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఇందులో జాయిన్ అయ్యి. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటో నేర్చుకో. ఇలా రాగానే డబ్బులు పడాలంటే పడతాయా? ఎవడైనా ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఉంది. అక్కడికెళ్లి జాయిన్ అయ్యాం. ఒక టీచర్ ఫీలింగ్ ఉంది. అక్కడ వెళ్లి జాయిన్ అయ్యాం. ఒక రోజులో జాయిన్ అవ్వగానే ఆ రోజు ఈవినింగ్ ఇచ్చేస్తాడా డబ్బులు? ఇవ్వడు కదా! కష్టం గావాలి అక్కడ. 1 మంత్ కావాలి.
అక్కడ 1 మంత్ ఉంటేనే మనకక్కడ సాలరీ ఇస్తారు. మరి నీకిక్కడ ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది. వేస్ట్ ఏం జేయట్లేవు గదా! సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంటున్నావు. వేస్ట్ చేయడం అనేది ఎప్పుడనిపిస్తదంటే ఫోకస్ అనేది కరెక్ట్‌గా లేనప్పుడు. నీ ఫోకస్ కరెక్ట్‌గా లేదు ఫస్ట్. నీ ఫోకస్ కరెక్ట్‌గా ఉంటే అంతా ఏకమై నీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఓకేనా? అండ్ ఇందులో నెక్స్ట్ పాయింటొచ్చేసి ఎస్‌డబ్ల్యూపీఎఫ్ అనంటే సిస్టమ్ వర్క్స్ పీపుల్ ఫెయిల్. అంటే సిస్టమ్‌ని మనము సరిగ్గా నేర్చుకోవట్లేదు. అందులో చాలా అంటే చాలా ఫెయిల్యూర్స్ ఒస్తున్నాయి. ఈరోజు ఒక సిస్టమ్ ఉంది. మన సిస్టమ్ ఆల్రెడీ మనకు చెప్తూనే ఉంటారు. పైన లీడర్స్ గూడా సిస్టమ్‌ని ఫాలో అవ్వండిరా! సిస్టమ్‌ని ఫాలో అవ్వండి. సిస్టమ్ ఫాలో అయితే సక్సెస్ అనేది ఎక్కడా లేదు. మన దగ్గరనే 1000 రెట్లు మనకొస్తుంది అని అంటూ ఉంటారు కదా! సిస్టమ్‌ని మనం ఫాలో అవ్వం. ఈరోజు మన అప్‌లైనర్ ఇలా చెప్తున్నారు అనుకో మనం అలా వెళ్తాం. వాళ్ళేంది నాకు జెప్పేది. నేను నేర్చుకున్న సిస్టమ్. నాకొచ్చు. ఇంకా వాళ్ళెందుకు చెప్పేది అని అంటుంటారు. అంటే నువ్వొక గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంత పెద్ద లీడర్ అయినా సరే నేను పాండు సార్‌ని చూసి నేర్చుకున్నాను లీడర్స్. సార్ ఇప్పుడొచ్చేసి 12,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్నారు గానీ, ఇప్పటికి గూడా నిత్య విద్యార్థిగానే ఉంటాడు. ప్రతి పాయింట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి నేర్చుకోవాలి అనేటటువంటి మైండ్‌సెట్ సార్‌లో నేను అబ్జర్వ్ చేశాను లీడర్స్. మరంత ఇన్‌కమ్ తీసుకుంటాను గూడా నాకంతా తెలుసు అని గల్లు ఎగరేసుకోవచ్చు గదా! అలా ఉంటాడా? ఎప్పుడైనా ఆ ప్రవర్తనతోటి చూసారా మీరు? లేదు గదా! మరి మనకెందుకు అంత? ఉన్నటువంటి సిస్టాన్ని నేర్చుకొని, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒకవేళ తెలియదు అని అనుకుంటే, మన పైన వాళ్ళకడగాలి. ఆ పైన వాళ్ళకడగాలి. ఆ పైన వాళ్ళకడగాలి. ఎవరి సపోర్ట్ లేదు అని అనుకుంటే. అంతేగాని సిస్టాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా? నీ వల్ల ఫస్ట్ నీకు నువ్వు డిసైడ్ అవ్వు అక్కడ. నీకు నువ్వు డిసైడ్ అవ్వక, ఈ పిచ్చి పిచ్చి అన్ని ఆలోచనలు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. సిస్టమ్ వర్క్ పీపుల్ ఫెయిల్ అని ఎందుకు అనన్నారంటే, సిస్టమ్ వర్క్ చేయట్లేదు సరిగ్గా. అందుకే ఫెయిల్ అవుతున్నాడక్కడ. నువ్వేదైతే సిస్టమ్ నేర్చుకో ఫస్ట్. దానికంటే 1000 రెట్లు నీకెక్కువగా సక్సెస్ రాకపోతే నన్నడుగు అంటున్నాడు ఎంఎస్ సార్. ఓకేనా? మరి మనం ఎంతో పెద్ద లీడర్స్ అయ్యుండొచ్చు బయట. ఎంతో తోపయ్యుండొచ్చు. తురుమయ్యుండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం నిత్య విద్యార్థిగా అని అనుకుంటే మాత్రమే మనమిక్కడ గెలుస్తాం లీడర్స్. ప్రతి ఒక్క పాయింట్ మన మైండ్‌లోకెళ్తుంది. లేకపోతే వెళ్ళదు. ఇంతసేపు మన ఈగోసే అడ్డొస్తుంటాయి ఇందులో. ఓకేనా? అండ్ ఇందులో నా ఫేవరెట్ పాయింట్ ఇందులో థర్డ్‌దొచ్చేసి డోంట్ బీ చీప్ టువర్డ్స్ సక్సెస్. మనం చేసేటటువంటి జర్నీలో చీప్‌గా ఆలోచించే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవద్దు. చీప్‌గా ఆలోచించే వాళ్ళనంటే, ఇప్పుడు గదెందుకురా? అక్కడెందుకు పోతున్నావురా? నీకేం పని పాట లేదారా? మైండ్‌సెట్ సరిగ్గా అంటే వాళ్ళకి ఆల్రెడీ నెగెటివ్ ఉన్నారు. ఆ నెగెటివ్‌లో గూడా మనం ఎంత పాజిటివ్ నూరిపోషినా గూడా వాళ్ళకెక్కదది. ఈరోజు మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నా మనల్ని గూడా నెగెటివ్ చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తుంటారు. నాకు ఆల్రెడీ తెలుసురా. ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ బ్యాకే నేను చేసొచ్చాను. ఈ రోజు నాకు చెప్పడం ఏంది? అని అంటుంటారు. 10 ఇయర్స్ బ్యాక్ సిస్టమ్ ఎలా ఉంది? మరిప్పుడు సిస్టమ్ ఎలా ఉంది? ఒక్కసారి రా వచ్చి తెలుసుకో అని అంటూ ఉంటారు చాలామంది. మరి మన సక్సెస్ జర్నీ పట్ల చీప్‌గా ఆలోచించే వాళ్ళని అస్సలు మనం సెలెక్ట్ చేసుకోవద్దు లీడర్. వారికి స్వార్థం ఉంటుంది. ఏంటి అనంటే మనం గెలవొద్దు అని జెప్పేసి. అంతే. ఓకేనా? ఇంకొకటి మన ఎప్పుడైనా గూడా మనం ఒక లీడర్ అని జెప్పేసి మనము అందరి దగ్గర నేనది అని జెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవద్దు లీడర్స్. దానికి ఒక చిన్న స్టోరీ మనం చెప్పుకొని ఎండ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ లీడర్స్. ఓకేనా? దీంట్లో ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే ఒక పర్సన్ ఉంటాడు. అతను దుబాయ్ ఎళ్ళిపోవాలి. హైదరాబాద్ నుంచి. దుబాయ్ ఎళ్ళిపోవాలి అనంటే ఏం జేయాలి ఫస్ట్ టికెట్ బుక్ జేసుకున్నాడు. ట్రైన్ టికెట్ బుక్ జేసుకున్నాడు. ట్రైన్ టైమొచ్చేసి 7:00 మార్నింగ్. ఇతను ఏం జేసాడంటే 6:00కే బయలుదేరాడన్నమాట. ఓకే.
బయలుదేరాడు. మరి స్టేషన్‌లో ఇంకా గంట సేపు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చుంటుంటే అతనికి ఎదురుంగా ఒక రోబోటిక్ మిషన్ కనిపిస్తుందనమాట. అంటే అక్కడ ఏమని రాయబడి ఉంది అనంటే, మీ మిమ్మల్ని చూసి ఇక్కడ ఒక రూ. 5 కాయిన్ ఎస్తే అక్కడ మీ జాతకం అంతా చెప్పబడును అని అంటది. అంటే అతను ఆలోచిస్తే, అబ్బా! నా జాతకం చెప్తుందా? అంత ఈజీనా? అని జెప్పేసి వాడు టెస్ట్ చేసాడనమాట ఎళ్లి. అయితే అతనొక వైట్ షర్ట్, బ్లాక్ క్యాప్ పెట్టుకొని వెళ్తాడనమాట. అక్కడికెళ్ళి ఒక రూ. 5 ఒకసారి ట్రై చేస్తే పోలే అని జెప్పేసి వెళ్తాడు వీడు. వెళ్ళి అని జెప్పేసి అక్కడ ఏం జేశాడు, నిల్చొని ఉంటాడు. క్యాప్ పెట్టుకున్నాడు, వైట్ షర్ట్ ఏసుకున్నాడు అని జెప్పేసి నిజమే జెప్తుంది. రూ. 5 కాయిన్ ఏశాక చెప్తుందది. ఇలా అని జెప్తుంది. అబ్బా! అంత కరెక్ట్‌గా చెప్తున్నాడా? నాకు డౌట్ లేదు. లోపల ఎవరో ఉన్నారు, చూస్తున్నారు అని అనుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ కిందకి దిగేసి, మళ్ళీ క్యాప్ తీసేసి నార్మల్‌గా గ్లాసెస్ పెట్టుకొని మళ్ళీ టెస్ట్ చేసాడనమాట. మళ్ళీ చెప్తుంది. "నీ పేరు ఇది సో అండ్ సో ఇది నువ్వు ఇక్కడికి మళ్ళీ నన్ను టెస్ట్ చేయడానికి గ్లాసెస్ పెట్టుకొని వచ్చావనంట." అయితే వాడేం చేసాడని చెప్పేసి, "అబ్బా! ఇంత ఈజీయా? ఒక మనిషి చెప్పలేడు గానీ సిస్టమ్ ఎలా చెప్తుంది?" అని అనుకోని ఉంటాడనమాట. మళ్ళీ ఏం చేశాడంటే మార్కెట్‌లోకెళ్తాడు. మార్కెట్‌లోకెళ్ళి ఒక బుర్కా యేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మిషన్ దగ్గరకొచ్చి మళ్ళీ టెస్ట్ చేసాడనమాట. అయితే ఆ మిషన్ ఏమని అంటదంటే, అప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ ఉంటే "నువ్వొక బుర్కాలో వచ్చావు. మళ్ళీ నన్ను టెస్ట్ చేయడానికి మళ్ళీ నువ్వొచ్చావు. నీ పేరిది అండ్ సో అని చెప్పేసి యథావిధిగా చెప్తుంది. అండ్ ఇంకొకటి నీ విషయం తెలవదు. ఇంకొకటి నువ్వు మర్చిపోతున్నావు. అదేంటనంటే నీ ట్రైన్ టైమ్ వచ్చేసి 7:00 అండ్ టైమ్ ఈజ్ ఇప్పుడు 8. నీ ట్రైన్ మిస్ అయిపోయింది చూసుకో" అని అంటారు. సో, ఇక్కడ ఏమని అర్థం జేసుకోవాలంటే మనం పిచ్చి పిచ్చి వాళ్ళకెవరికో మనం ప్రూవ్ చేసుకుంటున్నాం ఇక్కడ. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవట్లేదిక్కడ. అంటే బయట నన్ను అలా అంటున్నారు, ఇలా అంటున్నారు. వాళ్ళకెవరికో నేను ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు రానివ్వట్లేదు. నన్ను చేయనియ్యట్లేదు. ఇదంతా ఎందుకు? పక్క వాళ్ళ దగ్గర టైం ఎక్కువగా స్పెండ్ చెయ్యగూడదు లీడర్స్. ఎప్పుడైతే నీ ఫోకస్ కరెక్ట్‌గా ఉందో, నీ గోల్ కరెక్ట్‌గా ఉందో అక్కడికెళ్ళి వర్క్ చెయ్యి. పక్కన ఏదైతే ఉన్నారో, ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళ పైన చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నీ ఫోకస్ అక్కడ మిస్ అయితుంది. ఇక్కడ అంటే ఇప్పుడు ఇందులో మనం తెలుసుకునేది ఏంటి అనంటే, అతను వెళ్ళాలి ఒక ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ గూడా మిస్ అయిపోయాడు. దేనివల్ల? పక్క వాటి పైన కాన్సంట్రేషన్ చేశాడన్నమాట. తను వెళ్ళేటటువంటి టైమింగ్‌ని మర్చిపోయాడు. అంటే ఇక్కడ కాన్సంట్రేషన్ లేదు కాబట్టి వేరేవన్నిటి మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టాడు. కాబట్టి అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోయాడు. సో, మరి మనం కూడా మరి మనం ఎక్కడ ఫోకస్ చేయాలి? ఎక్కడ మనం టైం ఎక్కువగా స్పెండ్ జేయాలి అనంటే, సో, ఇలాగే లీడర్స్ ఏవైతే ఉంటుందో మనం మనస్తత్వం కరెక్ట్ పెట్టుకొని సిస్టమ్‌ని కరెక్ట్ ఫాలో అయ్యి మనం వర్క్ చేస్తే గనక 1000% సక్సెస్ అనేది ఈజీగొస్తుంది. అండ్ ఎప్పుడైనా గూడా ఆహ్, ప్రూవ్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండొద్దు. ఎప్పుడైతే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటామో ఆటోమేటికల్లీ వన్ డే మనం మార్కెట్‌లో ప్రూవ్ అయిపోతాం. అది 1000% నిజం. ఈరోజు నేను ఇలా చేశాను, అలా చేశాను. ఆహ్, నేనింత, అంత అని జెప్పేసి ఇలా గొప్పలు చెప్పుకోవడం గాదు. ఫస్ట్ నీకు నువ్వు ఇంప్రూవ్ జేసుకో. ఇంప్రూవ్ జేసుకో. సెకండ్ బిట్ ఒకసారి చెప్పమని అడుగుతున్నారు. ఎస్‌డబ్ల్యూపీఎఫ్ ఓకేనా? సిస్టమ్ వర్క్స్, పీపుల్ ఫెయిల్. సార్ ఎవరైతే మెసేజ్ పెట్టారో ఒకసారి వాళ్ళు నోట్ చేసుకొని నేను కంటిన్యూ చేసిస్తాను. ఒక్కసారి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం గనక నేర్చుకుంటే దునియాలో మనల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. వన్ డే మనం ఎప్పుడైతే మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి మనల్ని మనం అంటే మనలో ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది ప్రతి క్షణం మనం ఇంప్రూవ్ జేసుకోవాలి డాడ్. ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ జేసుకుంటామో, దానికి తగ్గట్టుగా మనం ఉండేటటువంటి ఇండస్ట్రీలో మనకు గొప్ప పేరనేది అప్పుడు వస్తుంది. మనకు మనం గొప్ప చెప్పుకోవడం గాదు. ఆల్రెడీ వాళ్ళే మనల్ని ఐడెంటిఫై జేస్తారు. అప్పుడే మనకు సమాజానికి ఒక గుర్తింపు ఉంటుంది. వాళ్ళ ద్వారా రావాలి గుర్తింపు. మనల్ని మనం గుర్తింపు చేసుకోవడం కాదు అసలైన సక్సెస్ అంటే.
సో, ఇక నుంచైనా కొంచెం మన మైండ్ సెట్‌ని మార్చుకుందాం. మార్చుకొని వర్క్ చేసుకుందాం లీడర్స్. ఇంకేమైనా నేనేమన్నా ఇందులో తప్పుగా మాట్లాడి ఉంటే ఐయామ్ సారీ. ఓకేనా? చిన్నదాన్ని. కొంచెం ఈ వర్క్‌లోకి నేను నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి, నా వంతు కొంచెం నేను తెలుసుకున్నది చెప్పాను. ఇందులో ఎవరికైనా తప్పనిపిస్తే నన్ను క్షమించగలరని మనవి చేసుకుంటాను. థాంక్ యూ సో మచ్ మేడం. భారతి మేడం. మేడం